ఎంపీటీసీ సభ్యుడిగా తాను గొర్లవానిపాలెంకి ఏమి చేశానని అడిగే నైతిక హక్కు గొర్ల అచ్చెన్నాయుడికి లేదని సబ్బవరం 4 ఎంపీటీసీ సభ్యుడు గొర్ల కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గొర్ల అచ్చెన్నాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను టీడీపీ ఎంపీటీసీ సభ్యుడిగా గొర్లవానిపాలెంకు పైసా కూడా అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనపై ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు ఆయన అన్నగారు మహేశ్వరరావు ఎంపీపీలుగా వారి కల్లాల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద మాత్రమే పనులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎంపీటీసీగా ఎన్నికయ్యాక 9 లక్షల రూపాయల పనులు గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు సభ్యుల చేత శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. అలాంటి తనపై రాజకీయంగా ఆరోపణలు చేసి ప్రజల్లో చులకన చేయటానికి చూస్తే ఉపేక్షించబోమని మీ చరిత్ర బయట పెడతానని కృష్ణ చైతన్య. నా పేరు గొర్ల కృష్ణ చైతన్య. నేను సబ్బవరం 4కి ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మా నాన్నగారి పేరు గొర్ల అప్పలనాయుడు గారు. ఆయన సబ్బవరం పంచాయతీకి 3 పర్యాయాలు సర్పంచ్ కింద చేశారు మరియు కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కూడా చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ చూడడం జరిగింది. 18 నెంబర్ వార్డు మెంబర్ 2 లక్షలతో సీసీ రోడ్డు మరియు సీసీ కాల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు సబ్బవరం పంచాయతీ సర్పంచ్ దెడ్డిం ప్రసాద్ గారు ఆయన యొక్క ఫండ్స్ ద్వారా 5 లక్షల ద్వారా నేను గంగిరెడ్ల కాలనీలో రోడ్లు మరియు కలవట్లు కూడా నిర్మించడం జరిగిందండి. మరి ఒక ప్రతిపక్షంలో ఉండి నేను ఈ 2 సంవత్సరాల్లోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే 9 లక్షల రూపాయల నిధులతో నేను రోడ్లు మరియు కాలువలు నిర్మిస్తే మరి నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది. మరి నువ్వు నీ గురువు గారు అని చెప్పుకుని అదీప్ రాజు గారి దగ్గర నుంచి నువ్వు గొర్లవానిపాలెం గ్రామానికి ఎటువంటి నిధులు తీసుకొచ్చావని గొర్లవానిపాలెం ప్రజల తరపున నేను ఈరోజు మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. నీకే తెలియదు 2001లో నువ్వు ఎంపీటీసీగా ఎన్నికయ్యి బండారు సత్యనారాయణమూర్తి గారిని పెట్టుకొని వైస్ ఎంపీపీ అయ్యావు సాలా వెంకటేశ్వరరావు గారు ఆ టైంలోను. అదేవిధంగా 2006లో గండిబాబుజీ నీకు కాంగ్రెస్ సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గొర్ల అప్పలనాయుడు గారి సహకారం తీసుకొని గెలిచిన తర్వాత నువ్వు ఆయన వెనుపోటు పడడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా నీ బావగారి గండిదేవుని గారి పేరు మీద 8 ఓట్లు దాటి నువ్వు బొటాబొట్టు నువ్వు గెలిచి నువ్వు 3 సార్లు ఎంపీటీసీ అయ్యావని చెప్తున్నావు. అది నీ రాజకీయ చరిత్ర. నువ్వు ఏ రోజు ఏ పార్టీలో ఉంటావు తెలియదు. నువ్వు మాకు ఈరోజు నువ్వు నీతులు చెప్తున్నావు అన్నమాట. ఇంకా నువ్వు దళిత కొడవడవా లేకపోతే నీకు అంగవైకల్యం ఉందా? ఈ 2 ఎకరాల 87 సెంట్లు ఈ భూమి నీకు ఏ విధంగా వచ్చిందని చెప్పి నేను మీడియా పూర్వకంగా అడుగుతున్నాను. అదేవిధంగా సర్వే నెంబర్ 271లో నువ్వు చేస్తున్న యదో పనులని ఎంఆర్ఓ రమాదేవి గారు చూడలేక నువ్వు ఆక్రమించుకున్న భూముల్ని షెడ్లను ఇరగొట్టడానికి వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు కట్టిన వాల్ పోస్టర్ అండి ఇది. నువ్వు హైకోర్టు నోటీస్ నెంబర్లో కూడా నువ్వు మెన్షన్ చేసి సుమారుగా 271 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి నా ఆధీనంలో ఉంది. నా కుటుంబ సభ్యులు గొర్రెల ఉమామహేశ్వరరావు, గొర్రెల అచ్చెన్నాయుడు, గొర్రెల సత్యవతి, గొర్రెల అమ్మాజీ పేరు మీద సుమారుగా 2 ఎకరాల భూమి నా ఆధీనంలో ఉంది. దానికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఈ భూమి మీదకి ఎవరు వచ్చినా కూడా శిక్షకు అర్హరని చెప్పి నువ్వు పెట్టిన పాంప్లెట్ అయితే మరి సొంతగా నిధులు తెచ్చుకొని ఆ సుమారుగా 6 లక్షల రూపాయల నిధులతో నీ కల్వం చుట్టూ కూడా నువ్వు బ్రహ్మాండమైన కాలువ కట్టుకొని అది కలవట్లు నిర్మించావు. మరి దీని సంగతి ఏంటి? నీ ఎప్పుడు కూడా నీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అధికార పార్టీలో ఉండి ఆ యొక్క సొంత నిధులతో నీ ఇళ్ల దగ్గర కానీ నీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కానీ నీ కల్లాల దగ్గర కానీ కాలువలు నిర్మించుకోవడం తప్ప ఏ రోజు కూడా గొర్లవానిపాలెం గ్రామం ప్రజలకు కానీ ఎటువంటి కూడా నువ్వు సేవ చేయలేదని నేను ఈరోజు మీడియా పూర్వకంగా గెలిచావని చెప్పి బొటాబొట్టని అంటున్నావు. నీ మీద నేను గెలిచింది 200 ఓట్ల పై నేను గెలిచాను. నువ్వు 800 ఓట్లు నువ్వు పరిమితం అయ్యావు. నీ బతికి 800 ఓట్లు 3 సార్లు నువ్వు గెలిచిన తక్కువ మెజార్టీతో 8 ఓట్లతో నువ్వు గెలిచావు. నీ చరిత్రను నువ్వు మర్చిపోతున్నావు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని అడ్డం పెట్టుకుని రూలింగ్లోకి వచ్చి నువ్వు ఈరోజు రాజకీయం చేస్తున్నావు. ప్రతిదీ కూడా నువ్వు చేస్తున్న ప్రతి అవినీతి పనులు నేను ప్రశ్నిస్తాను. ముందు ప్రతిదీ కూడా నీ హౌసింగ్ లిస్ట్ స్కామ్ని నీ హౌసింగ్ లిస్ట్లో ఉన్న స్కామ్ని నేను బయట పెడతాను. ఈ 277, 271 మీద నేను ప్రైవేట్ కేసు వేసి నేను పిటిషన్ వేసి నా దగ్గర నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఈ విషయంలో పోరాడతానని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. కూడా 2 సంవత్సరాల క్రితం రమాదేవి గారు రైడ్ చేసినప్పుడు మరి వీళ్ళన్నిటికీ సమాధానం ఏంటి అని గొర్రెల అచ్చెన్నాయుడు గారిని మరియు గొర్రెల ఉమామహేశ్వరరావు గారిని నేను అడగడం జరుగుతుంది. అదేవిధంగా మరి 5 సంవత్సరాలు మా పార్టీ వైసీపీ పార్టీ రూలింగ్లో ఉందని చెప్పి గొప్పలు చెప్పే నువ్వు గొర్లవానిపాలెం గ్రామానికి నువ్వు ఏం చేసావు నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా గెలిచిన సంవత్సరంలోనే నేను చేసిన అభివృద్ధి పనులు నేను నీ ఫోటోలతో నేను ఇమేజ్లు చూపిస్తున్నాను. మీ వైసీపీ నాయకులే వచ్చి నా వర్కులకి శంకుస్థాపన చేశారు. మరి నువ్వు ఈరోజు 271 గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. సుమారుగా 277లో ఇది రెవెన్యూ రికార్డు ప్రకారం ఉన్న స్కెచ్లు అండి. 10 ఎకరాల 48 సెంట్లు ఆల్ రికార్డులో ఉన్నవే. ఈ సుమారుగా ఈ 277లో సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ సబ్ డివిజన్ 3లో
గొర్రె అచ్చాయమ్మ వైఫ్ ఆఫ్ అప్పలనాయుడు అని పేరు మీద 2 ఎకరాల 87 సెంట్లు భూమి ఉందండి. అదుగుబడి పట్ట. మరి అతుకుబడి పట్ట ఏంటో, మరి 2 ఎకరాల 80 సెంట్లు భూమి గవర్నర్ హౌసింగ్ ఏఈ గారు మరియు గవర్నర్ ఎమ్మెల్యే గారు గొర్రెవన పొలానికి 75 ఇల్లులు హౌసింగ్ లిస్టు శాంక్షన్ చేస్తే, ఈ 75 ఇల్లులు కాకుండా నువ్వు జేసీబీల ద్వారా ఫ్లాట్లు లెవెల్ చేసి ఎన్ని లక్షలకు అమ్ముకున్నావో గొర్రెవన పొలం గ్రామ ప్రజలందరూ కూడా తెలుసు. నువ్వు చేస్తున్న అరాచక పనులను చూస్తూనే ఉన్నావు. మరియు ఈ సుమారుగా ఈ 75 హౌసింగ్ పట్లలోనూ సుమారుగా 30 ఇల్లుల దాకా నువ్వు క్రియ విక్రయాల్లోనూ 50,000 దగ్గర నుంచి ₹1,00,000 చేతులు మారే. అట్లన్నింటికి కూడా ముందు జవాబు చెప్తావు. నువ్వు చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు మీడియా సాక్షి గెలిచి ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలలు పూర్తిగా వస్తుంది. నేను సుమారుగా ₹9,00,000 నిధులతో నేను నా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందండి. నేను తెచ్చిన నిధులకి ఈ వర్క్ ఎస్టిమేషన్స్ మరియు నేను మొదలుపెట్టిన వర్కులకి ఆ రోజు మన సబ్బవరం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు బాదిరెడ్డి లక్ష్మణ్ గారే స్వయంగా వచ్చి నేను మొదలుపెట్టిన వర్కులకి ఆ రోజు ఆయన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. నేను కొన్ని కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నామంటే నేను సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. ఈ రికార్డ్స్ ప్రకారమే సుమారుగా 5 ఎకరాల భూమి ఈ రోజు నీ ఆధీనంలో ఉంది. దీన్ని చూసుకొని నువ్వు ఎంత ఆక్రమించావు? ఈ 5 ఎకరాలే మార్కెట్ విలువ ప్రకారం సెంటు 20 లక్షలు వేసుకున్న ఈరోజు 100 కోట్ల భూమి ఇది. మరి ఈ వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ దోమకాట్ల వల్ల మరియు విషజ్వరాలు తెచ్చుకుంటున్నారు. మరి నీ వల్లంగా నేను చేస్తున్న యదో పనులు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ముందు కాలువలు కప్పడం వల్ల టీచర్స్ కాలనీ కాలువ పూడిగా ఏర్పడడం వల్ల ఈ రోజు టీచర్స్ కాలనీ ప్రజలు అనేక రకాలుగా బాధపడుతున్నారు. ఇంకా నీ గురించి చెప్తే చాలా ఉన్నాయి. ఇంకా విషయానికి వస్తే ఈరోజు బంగారుతల్లి గుడి దగ్గర సర్వే నెంబర్ 323 లకార్పు సోముల ఆస్తిని 40 సెంట్ల స్థలాన్ని నువ్వు ఏ విధంగా కబ్జా చేసి హైకోర్టులోకి వెళ్ళి ఆ కుటుంబాలు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నావో ఈ రోజు గ్రామ ప్రజలందరూ కూడా నువ్వు చేస్తున్న పనులు పరిశీలిస్తున్నారు. ఎంతో బలహీన వర్గాలు ఉన్నారు, పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వకుండా నీ ఒక్కడి చేతిలోనే ఇన్ని కోట్ల ఆస్తి ఎందుకు ఉందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి మీ ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారికి నీ దగ్గర ఉన్న భూములు కనిపించలేదా? ఎక్కడో వ్యవసాయం చేసుకున్న పేదల భూములు తీసుకొని ల్యాండ్ పూలింగ్ అని అంటున్నారు. మరి ఈ రోజు అదీప్ రాజు గారు ప్రీసిషన్ అయిన అచ్చెన్నాయుడు గారి చేతిలో ఇన్ని ఎకరాల భూమి ఉంటే అదీప్ రాజు గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను మీడియా సమస్యలో నేను కోరుతున్నాను. నీకున్న ఆస్తులు ఎంత? గొర్రెలప్పలనాయుడు గారు ఆయన చనిపోయినప్పుడు ఒక సొంత ఇల్లు లేదు ఆయనకి. నాకు మా ఊరు ప్రజలు మరియు సబ్బవరం మండలం నాయకులు వాళ్ళ యొక్క ధన సహాయంతో మా నాన్నగారికి దహన కార్యక్రమాలు మేము చేసాం. వాళ్ళందరి సహకారంతో నేను ఇల్లు కట్టుకున్నాను. వాళ్ళే నాకు స్థలం కొనిచ్చారు. వాళ్ళే నాకు ముఖ్యంగా ఆ రోజు సర్పంచ్ గారు ధనివరెడ్డి శ్రీనారాయణ నేను ఏ విధంగా ఇల్లు కట్టుకున్నా వాళ్ళే చెప్తారన్నమాట. ఈ రోజు అదొక సబ్ డివిజన్ చేసి వచ్చిన పట్ట అది వేరే వాళ్ళకి అమ్ముకుంటే మేము మా సొంత డబ్బులతో మేము స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం తప్ప నీలాగా ల్యాండ్లో ఆక్యుపై చేసుకొని మేము ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసే కుటుంబం నుంచి వచ్చాం. ఏ రోజుకి విలువలతో బతుకుతాం తప్ప నీలాగా దిగజారు రాజకీయం చెయ్యం. నువ్వు ఆక్యుపేషన్ ల్యాండ్స్ గురించి నేను పోరాడతాను. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఏదో నెత్తిని పెట్టుకుంటున్నారు. రేపు సంక్రాంతికే నువ్వు పార్టీ మారిపోదాం అని చెప్పి నువ్వు డిసైడ్ లో ఉన్నావు. ఎమ్మెల్యే గారు తెలియక ఆయన నీ నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు. ఆయనకి మిగతా మాజీ ఎమ్మెల్యేలకి ఏ విధంగా అయితే ఈయన హ్యాండ్ ఇచ్చాడో మీకు కూడా హ్యాండ్ ఇస్తాడని చెప్పి ఈరోజు నేను సమర్థం చేసి నేను చెప్తున్నాను మీడియా చిల్లయ్య గారి కుటుంబం కట్టుకున్న కాంప్లెక్స్ దగ్గర కాలువలు కట్టాలని చెప్పి నువ్వు అంటున్నావు. మరి నువ్వు కట్టుకున్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆర్ఎన్బి కాలువలు నువ్వు ఎందుకు మూయించావని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు నువ్వు కట్టుకున్న కాంప్లెక్స్ పక్కనే సచివాలయం ఏర్పాటు చేసావు. సిగ్గు లేకుండా దాని పక్కనే వైన్ షాప్ ఏర్పాటు చేసావు. దాని తర్వాత ఆర్ఎన్బి మొదల్ని కబ్జా చేసి అక్కడ చికెన్ కొట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చికెన్ కొట్టు మరి పైనుంచి వచ్చే వరద నీరుని అడ్డి ఆ వరద నీరు పక్కనే ఉన్న టీచర్స్ కాలనీలోకి వెళ్ళకుండా ఈరోజు కాలంలో పోడిగా ఏర్పడింది. మరి నీకు ఆఫీస్ అక్కడే ఆ టీచర్స్ కాలనీ ఎదురుగానే ఉంటావు. మరి ఆ టీచర్స్ కాలనీ ప్రజలు పడుతున్న బాధలు నీ కంటికి కనిపించట్లేదు నేను అడుగుతున్నాను.